బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్తే. కాలజ్ఞానంలో ఏముంది? కాలజ్ఞానము అనేది భవిష్యత్తుకి అంటే భవిష్యత్తు గురించినటువంటి కొంత సమాచారాన్ని ఇవ్వగలిగేదని అర్థం. ఒక రకంగా జ్యోతిష్యం అంటే బ్రహ్మంగారిది ఒక్కటే కాలజ్ఞానం అంటే అంతకుముందు సప్త ఋషులు, మహర్షులు, అనేక మంది జ్యోతిష నిపుణులు ఇలాంటి సమాచారం ఎక్కువగా ఉంది. మనకి సమకాలీనుడు అంటే మన యొక్క మానవ మనులలో సమకాలీనుడు ఒక 80 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకున్నప్పుడు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం గురించి మనకి ఎక్కువగా చెప్పబడుతోంది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అసలు కాలజ్ఞానం రాసిన దానికి ఇప్పుడున్నటువంటి చెప్పే విషయాల్లో ప్రక్షిప్తాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రక్షిప్తాలు అంటే కొన్ని అమెండమెంట్స్ తీసుకొని దాన్ని జొప్పించారు కొన్ని విషయాల్ని. కాబట్టి 2000 సంవత్సరంలో ఈ యొక్క భూమి అంతమైపోద్దని, 2009లో అంతమైపోద్దని, 12లో అంతమవుద్దని, 20లో అంతమవుద్దని, మొన్న 25లో అంతమని కూడా చెప్పేశారు. సో ఇవన్నీ కూడా జరిగేటువంటి అసంభవం. మనకి 5,16,000 సంవత్సరాల మనకున్నటువంటి కలియుగ ప్రమాణం అనేది ఒకటి మనకి స్పష్టంగా ఉంది, మనకి మ్యాథమెటికల్గా. మరి అలాంటి పురాణాలు చెప్పినటువంటి వేదంలో చెప్పిన ప్రమాణం కాకుండా ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి విషయాల గురించి మనం పట్టించుకోక్కర్లా. కాబట్టి మారిపోతుండే అంటే పద్ధతులు పర్యవసనాలు మారిపోతాయి తప్ప ఇప్పుడు భూమి అంతమయ్యే అవకాశం దగ్గర లేదు. 2050కో 3000కో అంతమయ్యే అవకాశాలు లేవు. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది కాబట్టి ఇంకా ప్రమాదాలు వచ్చేసాయా? పెద్ద పెద్ద పార్లమెంటు భవనాలే కూలిపోతున్నాయి. పెద్దమైనటువంటి దేశాలే పెద్ద ముఖ్యమైనటువంటి పట్టణాలు కూలిపోతున్నాయి. కాబట్టి అటువంటి వాటికి ఇల్లు ఏదో నానిపోయిన ఇల్లు కూలిపోవడానికి దానికి ఎక్కడో లింక్ పెట్టే ప్రయత్నం చేయకండి. ఇదంతా కూడా సమంజసమైనటువంటి వాదన కాదు. సో కాబట్టి ఆయన బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయిన దానికి ఇప్పుడు వచ్చే ప్రమాదం వస్తుందా, భూమి అంతరించిపోతుందా? ఒకప్పుడు ఏదో చిన్నప్పుడు నాకు తెలిసి 1983 ఆర్ 1981 ఆ టైంలో స్కైలాబ్ అనేది ఒక బాగా గుర్తుంటుంది. నా సమకాలీన తెలుస్తుంటే నాకు నా వయసు వాళ్ళకి తెలుస్తుంది. స్కైలాబ్ అని ఒకటి పడిపోతుందని చెప్పేసి చాలా ప్రచారం జరిగి అందరూ ఉన్నవన్నీ అమ్ముకోవడం మొదలుపెట్టి తినడం మొదలుపెట్టారు. స్కైలాబ్ అనేది పడిపోతుందని చెప్పేసి, ఒక భూమికి తగులుతుందని చెప్పేసి. కాబట్టి అలాంటివి ఇక్కడ జరిగే అవకాశం లేదు. ఒక్కొక్క ప్రాంతంలో భూభారం తగ్గడానికి, పాపాలు పెరిగి పుణ్యం వృద్ధి పొందడానికి కొంత ప్రాంతం అనేది నాశనం అవ్వక తప్పదు. అది తప్పకుండా జరుగుతుంది. అది కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. సో కాబట్టి ఆ ప్రాంతాలని మనం పసిగట్టి పంచాంగంలో స్పష్టంగా మనకి భారతదేశంలో ఏ భాగము, ప్రపంచంలో ఏ భాగానికి నష్టం కలుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాలజ్ఞానంలో జరగబోయేటువంటి శుభ పరిణామాలని, కొంత నెగిటివ్ పరిణామాలని చెప్పగలిగేటువంటి స్థితి ఉన్నటువంటిది కాలజ్ఞానం. కాబట్టి అందులో మీకు తప్పకుండా శుభాశుభ యోగాల గురించి విశ్లేషణ బాగా ఉంటుంది. ప్రస్తుతానికి మనకి అనవసరంగా మీరు కంగారు పడి బ్రహ్మంగారు వెళ్ళిపోయింది కాబట్టి ప్రపంచ నాశనం అని అనుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా అనుకూలంగానే ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ దాని గురించి మీకు ఇబ్బంది పడక్కర్లేదన్న విషయాన్ని గమనించుకోండి. For more videos like this, subscribe Big TV channel.